వాక్య ధ్యానంలోకి వెళదాం. మొదటి రాజులు గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుదాం. మొదటి రాజులు 18వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు చదువుదాం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా, అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవాయందు బహుభయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. చాలు, అందరికి నా వైపు చూడండి. శ్రద్ధగా మనము దేవుని వాక్యాన్ని విందాం. ఓబద్యా అంటే అర్థం యెహోవా సేవకుడు. ఈ ఓబద్యా అనేటువంటి వ్యక్తులు బైబిల్లో 13 మంది ఉన్నారు. ఎంతమంది? వారిలో ఇతడు ఒకడు. ఈ ఓబద్యా ఎవరయ్యా అంటే అహాబు రాజు కింద గృహ నిర్వాహకుడుగా చిన్న ఉద్యోగాన్ని చేస్తున్నాడు. గృహ నిర్వాహకుడుగా ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి ఈ ఓబద్యా చాలా నమ్మకస్తుడుగా ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. అంతకంటే ముఖ్యంగా ఇతనిలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే 3వ వచనములో ఈ ఓబద్యా యెహోవా యందు ఏం కలిగి ఉన్నాడట? బహు భయభక్తులు. ఎప్పటి నుంచి అని మనం చూస్తే దయచేసి 12వ వచనములో చెప్తుంది. చివరి 2 లైన్లు మీరు చూడండి. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు, చాలా జాగ్రత్తగా వినండి, ఎప్పటి నుంచి కలిగి ఉన్నాడని దేవుని యందు? బాల్యము నుండే యెహోవా యందు అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న ఉద్యోగం. ఏమిటా ఉద్యోగం? అహాబు రాజు దగ్గర. ఏ రాజు దగ్గర? మాట్లాడాలి అందరు నాతో. ఏ రాజు దగ్గర? అహాబు రాజు దగ్గర గృహ నిర్వాహకత్వాన్ని చేస్తున్నాడు. ఉద్యోగం చేసుకుంటున్నాడు. చిన్న శాలరీ తీసుకుంటా పని చేసుకుంటా ఉన్నాడు. అసలు ఈ అహాబు ఎవరు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇతడు ఇశ్రాయేలు దేశానికి రాజు అయి ఉన్నాడు. ఆమేన్. ఇతని భార్య పేరు యెజెబెలు. ఇప్పుడు ఓబద్యా ఎవరి కింద పనిచేస్తున్నాడు? అహాబు మరియు అతని భార్య అయిన యెజెబెలు కింద ఉద్యోగం చేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉద్యోగం చేస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఉద్యోగం అందరూ చేస్తారు. కలెక్టర్ ఆఫీసులో చేస్తారు, సచివాలయాల్లో చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీల్లో చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో, రకరకాల ఆఫీసులో ఉద్యోగాలు చేసేవారిని మనం చూస్తాం. వారి పరిస్థితులు వేరు, అహాబు ఇంట్లో పనిచేసే ఓబద్యా యొక్క పరిస్థితులు వేరు. ఏమిటి పరిస్థితులు అని ఒక్కసారి మనం చూస్తే రండి, ఇతడు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉద్యోగం చేస్తున్నాడో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా. మొట్టమొదటిగా ఇతని యొక్క యజమానుడు ఎటువంటి వాడు? ఎవరు యజమానుడు? ఓబద్యా యొక్క యజమానుడైన అహాబు ఎటువంటి వాడో దయచేసి మనం చూద్దాం. చూడండి, ఇక్కడే 16వ అధ్యాయము దయచేసి 18వ వచనం నుంచి 29వ వచనం నుంచి మనం చదువుదాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై 22 సంవత్సరాలు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరిని మించునంతగా యెహోవా దృష్టికి ఏం చేశాడట? అందరూ చెప్పాలి, ఏం చేశాడట? అంటే ఇప్పుడు ఓబద్యా ఉద్యోగం చేస్తున్న యజమానుడు ఎటువంటి వాడు? యెహోవా దృష్టికి మంచోడా చెడ్డోడా? అమ్మా, చాలా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరికంటే మించునంతగా యెహోవా దృష్టికి ఏం చేశాడట?
అందరు నా వైపు చూడాలని చెప్పా. ఏం చేశాడట? చెడుతనము చేశాడు అని బైబిల్ చెప్తుంది. రెండవది 31వ వచనం మీరు చూస్తే, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకున్నాడు. రెండవది, ఇతడు పాపక్రియలు చేయడం, పాపపు కార్యాలు చేయడం చాలా సింపుల్ అనుకొని ఏం చేస్తున్నాడు? ఆహాబు పాపపు క్రియలను జరిగిస్తున్నాడు. మొదటిగా మనం చూస్తే, ఇతడు తన పూర్వీకులందరికంటే మించునంతగా యెహోవా దృష్టికి ఏం చేశాడు? చెడుతనమో చేశాడు. రెండవది మనం చూస్తే, ఇతడు పాపక్రియలు జరిగించుట ఏమనుకున్నాడట? చాలా సింపుల్, చాలా స్వల్ప సంగతి అనుకున్నాడట. మూడవది మనం చూస్తే, ఇతడు ఎత్పైలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు దానికి ఏం చేస్తున్నాడు? మ్రొక్కుచూ ఉండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు ఏం పుట్టించాడు? అందరు నా వైపు చూడండి. 4 విషయాలు చూస్తున్నాం. ఎవరిలో? ఓబద్యా ఉద్యోగం చేస్తున్న యజమానుడైన ఆహాబు. ఎటువంటి వాడతడు? ఒకటి, యెహోవా దృష్టికి చెడు నడత. రెండవది, పాపక్రియలు చేయడం చాలా సింపుల్ అనుకుంటున్నాడు. మూడవది, విగ్రహారాధికురాలైన యెజబేలుని ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకున్నాడు. నాలుగవది మనం చూస్తే, ఆ భార్య కోసం ఒక గుడినే కట్టించాడట. ఒక గుడినే కట్టించి ఆ గుడికి బలిపీఠాన్ని కట్టించి దేవతా స్తంభాన్ని నిలిపి ధ్వజస్తంభాన్ని నిలిపి ఆ బయలుదేవతని ఇతడు కూడా ఏం చేస్తున్నాడు? ఆరాధన. అసలు నువ్వు ఎవరివి? ఆహాబో, నువ్వెవరివో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజువి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? సర్వశక్తి గల దేవుని ప్రజలు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరి తట్టు తిప్పాలి? దేవుని తట్టు, దేవుని వాక్యం తట్టు తిప్పాలి. దేవుని నామమును ఆరాధించేటట్లు చేయాలి. దేవుని దగ్గరకు వచ్చేటట్లు చేయాలి. వాక్యము తట్టు తిప్పాలి. ప్రభు కొరకు బ్రతికించాలి. కానీ నాయకుడైన ఆహాబే దేవునికి విరోధమైన కార్యాలు ఇక్కడ చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగానండి. ఈనాడు ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? లోకం పాడైపోతుంటే దేవుని కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని సన్నిధి కోసం మిమ్ములను తిప్పుట కొరకైన ప్రయాసే ఈ ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట, ఇతడు తన పూర్వీకులందరికంటే మించునంతగా యెహోవా దృష్టికి ఏం చేశాడు? చెడుతనము చేసి ఆయనకి ఏం పుట్టించాడంట? కోపము. గమనించండి, ఆహాబు మంచోడు కాదు, దేవునిలో ఉన్నవాడు కాదు, దేవుని కొరకు బ్రతికినవాడు కాదు, దేవుని కొరకు జీవించినవాడు. పూర్తిగా అతడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విగ్రహారాధన. ఇలాంటి ఇంట్లో నమ్మకంగా చిన్నతనము నుంచే దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? ఓబద్యా. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండవది, అతని భార్య ఎలాంటిదో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఎవరి భార్య? ఆహాబు భార్య. ఎందుకంటే ఎవరింట్లో ఉద్యోగం చేస్తున్నాడు ఈయన? ఆహాబు రాజైన, ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఇంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు చేసే ఉద్యోగంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు ఇతని భార్య ఎలాంటిదో మనం చూద్దాం రండి. ఇదే మొదటి రాజులు 21వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు యజమానుడు మంచోడా చెడ్డోడా? గట్టిగా మీరందరూ మాట్లాడాలి. ముఖ్యంగా కుర్రపిల్లలు ఉన్నారైనా ముందు మీరు చక్కగా నోరెత్తి నాకు సమాధానం చెప్పాలా. ఆమేన్. ఇప్పుడు ఆహాబు మంచోడా చెడ్డోడా? ఎవరికి? దేవునికి మరియు మనుషులకి. దేవుని విడిచిపెట్టాడు, వాక్యాన్ని విడిచిపెట్టాడు, సన్నిధి విడిచిపెట్టాడు, మందిరాన్ని విడిచిపెట్టాడు. ఇలాంటి యజమానుడు ఉన్నప్పటికీ కూడా ఓబద్యా ఏం చెరిపేసుకోలేదు? తన భక్తిని చెరుపుకోలా, తన విశ్వాసాన్ని
పాడు చేసుకోవాలా, దేవుని సన్నిధిని వెనకైలా, దేవుని సన్నిధికి దూరం అయిపోయేలా అహాబుతో స్నేహం చేయలేదు. అహాబు చేసే ప్రతి కార్యాన్ని ఇతడు అలవాటు చేసుకోలేదు. కానీ ఇతడు తన వ్యక్తిగత జీవితాన్ని ఏం చేసుకున్నాడు? కాపాడుకొని దేవుని కొరకు బహుభయభక్తులు కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో భయభక్తులు అనే మాట చాలాసార్లు మనం చూస్తాం. కానీ బహుభయభక్తులు అనే మాట ఇతని దగ్గరే వ్రాయబడింది. ఎవరి దగ్గర? ఓబద్య దగ్గర. బహుభయభక్తులు. స్తోత్రం కలుగునుగాక. నిద్రపోయే వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చెప్పాను నేను? రైట్, మళ్ళీ చెప్దాం. మెలకువగా వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చేతులు లేవమ్మా? లేవా? ముసలోళ్ళ కుర్రోళ్ళ మీరు? చెప్పండి గట్టిగా చేతులు ఎత్తి. హల్లెలూయా. ఇట్ట కాదు, ఇంకా గట్టిగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యజమానుడు ఎలాంటి వాడు చూసాం. అతని భార్య ఎటువంటిదో దయచేసి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మొదటి రాజులు 21వ అధ్యాయం మనం చూస్తే అక్కడట, దయచేసి మొదటి వచనం చదవండి. ఈ సంగతులైన తరువాత షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట. ఆగండి. రాజుగారి పట్టణాన్ని ఆనుకొని. ఏ రాజుగారు? ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? ఆహాబు రాజు, యజమానుడు. ఈయన పట్టణాన్ని ఆనుకొని నాబోతు అనే ఒక పేదవాడికి ఏం కలిగి ఉందట? ఒక చిన్న ద్రాక్ష తోట. ఆమేన్. ద్రాక్ష తోట కలిగి ఉంటే ఆహాబు ఈ నాబోతుని పిలిచి, అబ్బాయి నాబోతు, నీ ద్రాక్ష తోట నాకు, నేను నీకు డబ్బులు ఇస్తా, లేదంటే దానికి సమానమైన భూమైనా నీకు కొనిస్తా. నా రాజనగర్ను ఆనుకొని ఉంది కదా, దయచేసి నాకు ఉపయోగపడింది, దయచేసి నీ యొక్క భూమి నాకు ఇమ్మంటే ఈ నాబోతు చెప్పాడు, లేదు లేదండి రాజుగారు, అది మా తాత ముత్తాతల దగ్గర నుంచి నాకు వచ్చింది, నేను నా తాతల ద్వారా దాన్ని సంపాదించుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని నీకు ఇవ్వటానికి వీలు లేదని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాడు? ఇవ్వటానికి. ఎందుకు? అది మా తాతల దగ్గర నుంచి వచ్చింది, మా పిత్రార్జితం, అది నేను డబ్బులకి ఇవ్వను, నువ్వు పొలం ఇచ్చినా కూడా ఇవ్వను, అది నాకు కావాలి. ఆమేన్. ఇప్పుడు ఆహాబు ఏం చేయాలి? రాజుగారు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా లాక్కోవచ్చు, లేదా రే అని బెదిరించైనా కబ్జా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మన అడుకున్న అలవాటు ఏంటంటే అలిగేశాడు. అలిగి ఇంట్లోకి వెళ్ళి మంచం మీద పడుకొని, ఎలా పడుకున్నాడట? మూతి ముడుచుకొని, మూతి ముడుచుకొని, స్నానం చేయకుండా, అన్నం తినకుండా, బట్టలు మార్చుకోకుండా మంచం ఎక్కి బుర్రగా దుప్పడు కప్పి పడుకున్నాడట. ఎవరు? ఆహాబు రాజు. ఇప్పుడు మూతి ముడుచుకునే బ్యాచ్ ఎవరు? స్వప్నాతోళ్ళేగా. చెప్పండి అమ్మా, స్వప్నాతోళ్ళు ఎప్పుడు ఇంతే ముఖం, ఆ ముఖంలోకి చిరునవ్వు ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఒక ఆనందం ఉండదు, ఒక నవ్వు ఉండదు, ఎప్పుడు తొక్కలాడుతాడు. చర్చిలో కూడా ఏమాత్రం కదలరో, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు వాడు ద్రాక్ష తోట నాకు ఇవ్వనందుకు ఆహాబు ఏం చేశాడు? అలిగి మంచం ఎక్కి పడుకున్నాడు, బయటికి రాట్లా. దయచేసి ఆ వచనం మీరు చూడండి, దయచేసి మనం చదివితే దయచేసి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. దయచేసి 4వ వచనం చదవండి. నా పిత్రార్జితము నీకియ్యనని యెజ్రాయేలుడు అయిన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నవాడై. ఏం ముడుచుకున్నాడట? అంటే ఇతనికి ఏమొచ్చింది? అలకు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? అప్పుడప్పుడు మీ ఆయన మీద మీరు కూడా ఏం చేస్తారు? అలిగి చెప్పరే. అదిగో బిడ్డ చెప్పింది, గాడ్ బ్లెస్ యు, నా దేవుని నేను దీవించునుగా. చాలామంది నల్లపూసల దండ చేపిలేదు నాకు, చెవి బొట్టలు చేపిలేదు నాకు, చెవి లోలాకులు చేపిలేదు నాకు, ఉంగరాలు చేపించలేదు నాకు, పెద్ద పట్టాలు చేపించలేదు, మా పుట్టింటోళ్ళు ఇచ్చినయే తప్ప నువ్వేం తెచ్చావు, నువ్వేం చేసావు నాకు, నీ తీసుకొచ్చి నీ ముఖాన్ని వేసాడు నన్నని పొద్దుగూకులు సిరుబురులాడతా మంచం ఎక్కి ఆడోళ్ళు దేశం మీద బోల్డ్ మంది ఉన్నారు. ముఖ్యంగా మీ ఊరిలో కాదు, మా ఊరు సంగతి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అలుగుడే అలుగుడు. ఇప్పుడు పచ్చడి చేయమ్మా అన్నారు అనుకో, పచ్చడి ఎందుకు చేయాలంట? నేను పచ్చడే ఏందంట? మా ఇంటికాడ ఉప్పు గల్లెళ్ళే పెరిగొచ్చా, ఈడకొచ్చి పచ్చడి తినాలా?
మీకు దండాలు తల్లు, మిమ్మల్ని కాదమ్మో. గమనించండి, ఇప్పుడు మూతి ముడుచుకున్నవాడై, తర్వాత చదవండి, కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితో మాట్లాడక ఏం చేయట్లేదట, భోజనము. డోక్రా డబ్బుల దగ్గర వచ్చిందో తగువ, నా డబ్బులు నా పేరు మీద వచ్చినాయి, ఇనీ కాదు. మా నాకు ఇయ్యమ్మా అంటే చాలు, అంతే. ఏం చేసింది, మూతి ముడిసి. ఇప్పుడు ఆహాబు మూతి ముడిసి పడుకుంటే ఈ విషయం ఎవరికి తెలిసిందో తెలుసా? భార్య అయినా యెజెబెలుకు తెలుసు. రే ఏంటి మీ అయ్యగారు బయటికి రావట్లేదు? ఏమన్నా అమ్మగారు మాకు తెలియదు, అయ్యగారు చాలా రోజులు అయింది ఇంట్లోంచి బయటికి, అన్నానికన్నా వస్తున్నాడా? లేదమ్మగారు స్నానానికన్నా వెళ్తున్నాడా? ఏమోనమ్మా. వచ్చింది పర్సనల్గా, ఏమండి ఆహాబు గారు ఏంటి బయటికి రావట్లేదంట అంటున్నాడు. ఏంటి చెప్పు, ఏంటి విషయం? ఏమి లేదు. మర్యాదగా అడుగుతున్నా, చెబుతావా సంపమంటావా అని అడిగింది. ఎవరు చెప్పండి అమ్మా. భార్య. చెప్తావా చెప్పవా? అది కాదే, అది కాదంటావేంది, సరిగ్గా చెప్పా. మన నగరం ఆనుకొని ఓ ద్రాక్ష తోట ఉంది. ఎవరిది? నాబోద్ది. దాన్ని నాకు ఇమ్మని అడిగా. వాడు ఏమన్నాడు? నేను ఇవ్వటానికి కుదరదన్నాడు. అవునా? అందుకని నాకు బాధేసి ఇంట్లో వచ్చి పడుకున్నా. నువ్వు లేచి స్నానం చేయి, చక్కగా భోంచేయి, నీకు ద్రాక్ష తోట ఎలా ఇవ్వాలో నేను చూస్తా. ముందు నువ్వు లేచి ఏం చేయాలా? స్నానం చేసి భోంచేసి మంచి బట్టలు కట్టుకొని నువ్వు లేచి కూర్చో. ద్రాక్ష తోట ఎలా రాదో నేను చూస్తానంది. ఎవరు? భార్య. ఆమేన్. వెంటనే ఏం చేసిందో తెలుసా? నాబోతును చంపేయటానికి ప్లాన్ గీసింది. ఎవరు? అమ్మా, నరహత్యే చేయడానికి పూనుకొంది భర్త కోసం. ఎంత మహాతల్యో చూడండి. బైబిల్ చెప్తుంది నరహత్య చేయరాదు అని 10 ఆజ్ఞల్లో మనం ఒక ఆజ్ఞ చూస్తాం. కానీ ఇప్పుడు నాబోతును చంపడానికి స్కెచ్ వేసింది ఎవరు? యెజెబెలు. చాలా జాగ్రత్తగానండి. ఏమని రాసిందో తెలుసా? ఇదిగో ఒక ఉత్తరాన్ని రాసింది నాబోతు ఉన్న పట్టణస్థులకి. ఇతడు దేవుని దూషించాడని చెప్పండి, ఇతడు దేవుని రాజుని దూషించాడని చెప్పి ఇదిగో అబద్ధ సాక్షులు పురమాయించండి, 2 అబద్ధ సాక్షులు పిలిపించండి, నాబోతును పంచాయతీకి రప్పించండి. ఇదిగో 2 సాక్షులు ఏం చెప్పాలంటే నాబోతు దేవుణ్ణి రాజును దూషించాడని చెప్పినప్పుడు అందరూ రాళ్లతో ఏం చేయాలి? అతన్ని చావా కొట్టాలని చెప్పి ఒక ఉత్తరం రాసి రాజముద్ర వేసి నాబోతు ఉన్న పట్టణస్థులకు పంపించింది. ఎవరు? అమ్మా, ఇతడు రాజుని దేవుని దూషించాడా? ఏమన్నాడు? నా పొలం తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది, నేను అన్నాడే తప్ప ఇతడు ఇంకా ఏమీ. కానీ యెజెబెలు ఏమని రాయించింది అందులో? రాజును దూషించాడు, దేవుని కూడా. అందుకని ఇద్దరిని ఏం చేసింది? లంచం ఇచ్చి అబద్ధ సాక్షులు పురమాయించింది. ఈ లెటర్ తీసుకున్న నాబోతు పట్టణస్థులు ఏం చేశారంటే, నాబోతున్న పట్టణస్థులు అతన్ని పంచాయతీకి పిలిపించారు. అబద్ధ సాక్షులు వచ్చారు, అతని మీద చెడు సాక్ష్యం చెప్పారు, అతని రాళ్లతో చావా కొట్టేశారు. ఇప్పుడు నాబోతు ఏమైపోయాడు? చనిపోయాడు. యెజెబెలు వర్తమానం పంపించింది భర్తకు, అయ్యో నాబోతు లేడు, నీవు కోరుకున్న ద్రాక్ష తోట సిద్ధంగా ఉంది, దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోమని చెప్పింది. గబగబా ఆహాబు వెళ్ళి ద్రాక్ష తోటలో నిలబడి ఉండగా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఓ ఆహాబు, యెజెబెలు వినండి, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకిడియో అక్కడే మీ యొక్క రక్తాన్ని కూడా కుక్కలు అన్యాయంగా మీరు ఏం చేశారు? ఒక పేదవాణ్ణి చంపేశారు, అన్యాయంగా హతము చేశారు. బైబిల్లో ఒక 2 వచనాలు నేను మీకు చూపిస్తాను, దయచేసి మీరు చూడండి. నిర్గమాకాండం 23:7 వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 23:7 వచనం. దేనికట? అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతుణ్ణైనను చంపకూడదు. ఎవరిని చంపకూడదట? గట్టిగా చెప్పాలి. నేను నోరు తెరవాలని చెప్పా. మీరు ఎంత నోరు తెరిస్తే నేను అంత కమ్మగా వాక్యం చెబుతా. అంతేగాని నిరపరాధి నిరపరాధి అంటే కష్టం. చెప్పండి, అది ఆ సౌండ్ రావాలి. నీతిమంతుడైనను చంపకూడదు అని బైబిల్ చెప్తుంటే ఇప్పుడు ఆహాబు భార్య ఏం చేశారు?
నిరపరాధి అయిన వాడిని, నీతిమంతుడైనటువంటి నాబోతును చంపేశారు. ఇదే మరొక వచనం కూడా ద్వితీయోపదేశకాండంలో మరొక వచనాన్ని మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండము, నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. ఇప్పుడు నిర్దోషి అయినటువంటి నాబోతును చంపడానికి ఇద్దరు సాక్షులు ఏం పుచ్చుకున్నారు? లంచాన్ని. మీకు ఒక విషయం చెప్తాను, నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు కూడా నిర్దోషే, అవునా కాదా? యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడే, కానీ ఏం చేశారు? ఆయన్ని చంపేశారు. యూదులు బరబ్బను విడుదల చేయండి, యేసును సిలువ వేయమని కేకలు వేస్తే పిలాతు ఏం చేశాడు? అక్కడ బేషన్లో నీళ్లు తీసుకొని చేతులు ఏమని, ఈ నిర్దోషి రక్తము నా మీద, నా పిల్లల మీద పడకూడదని చేతులు కడుక్కుని యూదులందరూ కూడా ఆ పాపమేదో మా మీద, మా పిల్లల మీద పడునుగా కని కేకలు వేస్తే 19 సంవత్సరాలు యేసు రక్తాన్ని బట్టి వాళ్ళు అంత ఏమైపోయారంటే శాపగ్రస్తులై చెదిరిపోయినట్లుగా చరిత్ర మనకి సెలవిస్తోంది. ఇక్కడ విషయం ఏమిటంటే, అహాబేమో ఇశ్రాయేలు రాజులందరిలో కూడా ఎక్కువగా దేవునికి ఏం పుట్టించాడు? కోపం పుట్టించాడు. ఒకటి, అతడు చెడు నడత నడిచాడు. రెండవది చెప్పాలి, పాపక్రియలు చేయడం చాలా స్వల్ప సంగతి అనుకున్నాడు. మూడవది, విగ్రహారాధికురాలను ఏం చేస్తాడు? వివాహము. నాలుగవది, బయలుదేవతను ఆరాధన. ఇప్పుడు యజమానుడు ఎలా ఉంటే, యజమానుడు ఎలా ఉంది? ఏకంగా ఒక అడుగు ముందుకేసి నీతిమంతుడైన ఓ పేదవాడైన నాబోతుని ఏం చేసింది? చంపేసింది. ఇప్పుడు యజమానుడు యజమానురాలు ఇద్దరు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరులు. ఇలాంటి కుటుంబంలో ఉద్యోగం చేయడం అంటే సామాన్యమైన విషయమా? చెప్పాలి మీరు అమ్మా. కానీ ఓబద్య దేవుడు నన్ను ఈ స్థలములో ఉంచాడు అని నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, దేవుని కొరకు రోషంగా బ్రతుకుతూ, పరిశుద్ధత కలిగి నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ ఆ ఇంట్లో ఉద్యోగం చేస్తున్న ఒక గొప్ప విశ్వాసి, ఒక గొప్ప వీరుడు మన ఓబద్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నా వైపు చూడండి. అహాబు వంటి, యెజెబెలు వంటి ప్రజలు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా, మన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా మన భక్తిని ఏం చేసుకోకూడదు? మనం పాడు చేసుకోవద్దు. ఓబద్యావలే ఎలాంటి మనుషులు ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని నిలబెట్టినప్పటికీ కూడా మనము మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకాన్ని పాడు చేసుకోకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ, దేవుని కొరకు జీవిస్తూ, విశ్వాసములో సాగిపోయే ఒక గొప్ప విశ్వాస వీరులముగా మనము జీవించుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు అహాబు మంచోడు కాదు, యెజెబెలు కూడా అట్లని వాళ్ళతో పూజలకి వెళ్ళాడా? చెప్పాలి. ఇప్పుడు అహాబు ఇంట్లో ఉద్యోగం చేసేవాడు అహాబు కారెక్కాలి. గుడికి రారా అంటే గుడికి రావాలి. మేము పొర్లు దండాలు పెడతాం, నువ్వు కూడా దండాలు పెట్టాలంటే చెప్పండి. పరిశుద్ధతను కాపాడుకొనుటకు రోషంగా దేవుని కొరకు బ్రతికిన వాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు యెజెబెలు చేసిన దాంట్లో పాలు పంపులు పొందలేదు, అహాబు చేసే వాటిలో పాలు పంపులు పొందలేదు. లోకానికి దూరంగా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉన్నాడు, లోకపు కార్యాలకు దూరంగా ఉన్నాడు, విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు, పూజల పునస్కారాలకు దూరంగా ఉన్నాడు. అన్నిటికి దూరంగా ఉండి నేను ప్రభు కొరకు బ్రతుకుతా, ప్రభు కొరకు జీవిస్తా, వాక్యం కొరకు జీవిస్తా, సంఘం కొరకు జీవిస్తానని దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వాడు మనము చెప్పుకుంటున్న ఓబద్య. దేవునికి స్తోత్రం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీవు నివసించే నీ గ్రామంలో, నీ ప్రాంతాల్లో, నీ చుట్టుపక్కల అహాబు యెజెబెలు వంటి మనుషుల్ని కనపడినా వారితో స్నేహం చేయొద్దు. వారు చేసే కార్యాలను పాలు పంపులు పొందొద్దు. ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కోసం, వాక్యం కొరకు బ్రతకాలి తప్ప ఏ మాత్రం వారు చేసే వాటితో నువ్వేం చేయొద్దు? ఏకీభవించొద్దు. హల్లెలూయా. ఇది ఓబద్యాలో ఉన్న మొదటి లక్షణం. రెండవది,
ఒకటి, ఆహాబు యెజెబెలు వంటి మనుషులున్న అతడు ఏం కాపాడుకున్నాడు? పరిశుద్ధతను, భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వాడు. స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తమని చెప్పాను కదా, చెప్పండి చేతులు ఎత్తే. హల్లెలూయా. రెండవ విషయంలోకి వస్తున్నా, చదవండి. మనం చదివిన మూలవాక్యము మొదటి రాజులు 18వ అధ్యాయము 3వ వచనం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఈ ఓబద్యా యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానాలు ఇచ్చి వారిని ఏం చేశాడు? అందరూ అనండి, ఏం చేశాడు? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఎంతమందిని? 100 మందిని. 100 అంటే ఎంత? ఎవరిళ్ళు? దేవుని ప్రవక్తలు. ఎవరిళ్ళు? యెజెబెలు దేవుని ప్రవక్తలను చంపేస్తుంది, దేవుని సేవకులను చంపేస్తుంది, దేవుని పని చేసేవారిని నాశనం చేస్తానికి కంగణం కట్టుకుంది. ఎందుకంటే ఆమె పక్క విగ్రహారాధికురాలు. కాబట్టి దేవుని సేవకులు ఉండకూడదు, దేవుని పని జరగకూడదు, సేవ జరగకూడదు, మందిరాలు ఉండకూడదు, పాస్టర్లు అనేవాళ్ళు ఉండకూడదు, అసలు ప్రవక్తలే అని యెజెబెలు కంకణం కట్టుకుంది. ఇందాక ఎవరిని చంపేసింది? చెప్పాలి. పేదోడా ధనవంతుడా? అన్యాయంగా చంపేసిందా లేదా? ఎవరి కోసం చంపేసింది? భర్త కోసం. అన్యాయంగా చంపేసింది కాకుండా ఇప్పుడు ఎవరి మీద పడింది? మళ్ళీ దైవ సేవకులు అనగా ప్రవక్తలు, దేవుని పని చేసేవారు, దేవుని పరిచర్య జరిగించేవారు భూమి మీద ఉండడానికి వీల్లేదు, దేవుని పని ఆగిపోవాలి. అలాంటి వారిని వెతికి 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 చంపేస్తూ ఉంటే ఈ ఓబద్య ఏం చేశాడంటే, అయ్యో నేను వాక్యం వింటున్నానుగా, అయ్యో నేను చర్చికి వెళ్తున్నాను, అమ్మో నా పాస్టర్ గారు, అమ్మో నా సేవకుడు, అమ్మో నా సంఘం, అమ్మో నా విశ్వాసులు, అమ్మో నా దేవుడు, అమ్మో నా దేవుడు, దేవుని వాక్యము, అయ్యో నా సేవకుని కూడా చంపేస్తే దేవుని సేవ ఎవరు చేస్తారు అనుకొని ఆ ప్రాంతంలో ఉన్న 100 మంది సేవకుల్ని, ప్రవక్తల్ని తీసుకొచ్చి ఒక గుహలో ఇటొక 50 మందిని అటొక 50 మందిని 2 గ్రూపులుగా చేసి వారికి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం ఇచ్చి పోషిస్తున్నాడట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నీకెవరు చెప్పారు అబ్బాయి పోషించమని? నీకెందుకు? నీ మానాన్ని నువ్వు ఏదో ఉద్యోగం చేసుకొని ఉండొచ్చుగా, నీకెందుకు ఈ తలనొప్పులు? ఈ సంగతి యెజెబెలుకు తెలిసిందనుకో, నువ్వు బతుకుతావా? నా వైపు చూడాలి. బతుకుతావా? పోనీ ఆహాబుకు తెలిసిందనుకో, నిన్ను బతకనిస్తారా? ఈ తలనొప్పులన్నీ నీకు అవసరమా? ఓబద్య, నీకెందుకయ్యా? ఉద్యోగం చేసుకునేవాడు ఏదో చేసుకోవచ్చు కదా, మధ్యలో సేవకులతో నీకెందుకు? వారిని పోషించడం నీకెందుకు? టిఫిన్ ఖరీదంతా, రోజుకి టిఫిన్ ఎంతమ్మా? 100 మందికి ఎంత ఎంత ఇది చెప్పాలి మీరు. సుమారు రోజుకి 100 మందికి టిఫిన్ పెట్టాలంటే 2000 వేసుకుందాం. మధ్యాహ్నం భోజనంకి ఎంత అయింది? 5000 వేసుకోండి. రాత్రికి భోజనం ఎంత అయింది? ఒక 5000 వేసుకోండి. రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు? 12000. సరే 10000 వేసుకుందాం. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? పైగానే. ఎన్ని సంవత్సరాలు పోషించాడో తెలియదు. రోజుకు 10,000 కాడికి నెలకెంత? సుమారు తమ్ముడా ఎంత? 3 లక్షల పైనే కదా. 3 లక్షల రూపాయల పైనే తన జీతము కాక తన సొంత డబ్బును ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నాడు? నీకెందుకు? పతోళ్ళు ఈ విశ్వాసులు ఎట్ట తయారయ్యారంటే, మీ సంగతి కాదమ్మా, నా వైపు చూడండి. వాళ్ళకేంటే కొత్త కొత్త బట్టలు వేస్తంటే. ఇప్పుడు ఓబద్య, నీకెందుకయ్యా ఇంత శ్రమ అంటే? లేదు లేదు, దైవ సేవకులు బ్రతకాలి, వారి బ్రతికితే దేవుని సేవ ఘనంగా చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనెటు సేవ చేయలేను. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు సేవ? దేవుని సేవకులు చేస్తున్నారు. వారిని కాపాడితే ఈ దేశాన్నే వారు రక్షిస్తారు. సేవకులు కాపాడితే వారు దేశానికే ఆశీర్వాదకరంగా మారుతారు. సేవకులు బ్రతికితే నశించే ఆత్మను వారు రక్షిస్తారు. దైవ సేవకులు బ్రతికితే అనేక కుటుంబాలు బాగుపడతాయి. సేవకులు జీవిస్తే వారు అనేక కుటుంబాల కొరకు ఏం చేస్తారు? ప్రార్థన. నేను చేయలేను కదా, నేను చేయలేని పని వాళ్ళైనా
అన్న ఉద్దేశం నాలో ఉందయ్యా, అందుకొరకు నేను డబ్బు ఖర్చు పెట్టి సేవకుల్ని కాపాడుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. అందుకు రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నాడు అమ్మా? మనం వారానికి ఎంత ఖర్చు పెడతాము దేవుని పనికి? ఏందో ఉపవాస ప్రార్థనలు అంటున్నారు, రోజు కానుకలు వాక్యమే, రోజు పాప దశంభాగాల వాక్యమే. ఇదేం కర్మరా బాబు, వీళ్ళకి ఇంకేమో దొరకదక్కాయ్ అని పక్కన ఆమెను అడుగుతామంటది. నన్ను అడగబాకు, ఎనలాగ సత్తనానే, నిన్న అదే మొన్న అదే, మళ్ళీ కర్లపాలెం అయ్యగారంట ఆయన అదే. వీళ్ళకేందో దెయ్యం పెట్టినట్టుందే. ఏం పట్టలేదమ్మా. 2 రోజులు నేను ఇక్కడికి రావాలని ప్రార్థన చేస్తుండే ప్రభువు నాకు చెప్తున్నాడు ఓబద్య గురించి మాట్లాడమని. ఇక్కడ కూర్చొని ప్రభువా ఇదే చెప్పాలా, మరి ఏదన్నా చెప్పమంటే నోరు మూసుకొని నేను చెప్పిన పని చేయమన్నాడు ఆయన. ఇప్పుడు నేను పలికే ప్రతి మాట నాది కాదు, సర్వశక్తి గల దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఒకరోజు డబ్బులన్నీ మీటింగ్ వేసుకున్నాయట. ఏం వేసుకున్నాయి? 2000 కాగితం వచ్చిందట, 500 కాగితం వచ్చిందట, 200 కాగితం వచ్చిందట, 50 రూపాయల కాగితం వచ్చిందట, 10 రూపాయల కాగితం కూడా అన్నీ సమావేశమైనవి. ఈ మొత్తం సమావేశం వేసుకొని ఇప్పుడు మనలో లీడర్ని ఎన్నుకోవాలి. పాస్టర్లకు ఎట్లయితే ప్రెసిడెంట్లు ఉన్నారో అమ్మా, ఒక ఏరియాకి ఎట్లయితే ఎమ్మెల్యే ఉన్నాడో, ఒక గ్రామానికి ఎలా సర్పంచ్ ఉన్నాడో, మనకు కూడా ఇప్పుడు ఎవరు కావాలి? ఒక లీడర్ కావాలని ఈ డబ్బులన్నీ కలిసి ఏం వేసుకుని అట మీటింగ్ వేసుకొని మాట్లాడుకుంటా ఉంటా 2000 కాగితం లేసన్నంట. నేను మీ అందరికంటే గొప్ప, నేనెంత, నన్ను మీరు లీడర్గా పెట్టుకోమన్నంట లేచి 200 కాగితం అందంట. రే నోరు మూసుకొని కూర్చోమన్నంట. అదేందిరా నన్ను కూర్చోమంటావు, నువ్వు నాకంటే చాలా చిన్న అన్నంట. ఎవరు? అయితే చిన్న అయితే ఏ కానీ ఎప్పుడన్నా చర్చి మొఖం చూసావా అందంట. ఎవరు? ఎవరిని? చర్చియా? చర్చి ఏందా మరి? అద్దే ఎప్పుడన్నా చర్చికి వెళ్ళావా? ఎప్పుడన్నా సన్నాపేటలో పడ్డావా? ఎప్పుడన్నా నిన్ను గుడికి తీసుకెళ్ళారా? అసలు ఆ చర్చి ఎట్లా ఉంటుందో రే, నువ్వు పనికిరావు. కూర్చో. 500 కాగితం ఎవరిని? దెబ్బ కూర్చుందంట. ఎవరు? చర్చి అంట. ఏమిటో నాకు అసలు తెలియదని కూర్చుంది పక్కన. ఈలోపు 500 కాగితం లేచి, నేనే మీకు లీడర్నే, నన్ను ఎన్నుకోండి మీరంతా. నేను అన్ని చోట్ల ఉంటా, ఏటీఎంలో ఉంటా, బ్యాంకుల్లో ఉంటా, ఆడవాళ్ళ పరుసుల్లో ఉంటా, బీరువాల్లో ఉంటా, చీరల కింద ఉంటా. ఏడుంటా? చీరల కిందలు ఉంటా. చెప్పండి, ఎక్కడైనా ఉంటా, నేనే లీటర్ నందంట. ఈలోపు 100 రూపాయల కాగితం లేచి, రే కూర్చోరే నీ బడాయి చూశాను కానీ అందంట. ఎవరు? ఏంట్రా ఇన్ని పోసుకోలు మాటలు చెబుతున్నావు, ఆదివారం నిన్ను గుడికి తీసుకెళ్లారా అందంట. ఎవరు? చెప్పండి అమ్మా. నిన్ను గుడికి తీసుకెళ్లారా? నన్ను లేదబ్బా, పెళ్ళప్పుడు ఇస్తారు నన్ను మా పాస్టర్ గారికి. కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే ఇవ్వలేక ఇస్తారే నన్ను. 3వసారి హాస్పిటల్ నుంచి ఎప్పుడన్నా జ్వరం వచ్చేనో, డెలివరీ అయితేనో, పుట్టినరోజు అప్పుడు గొనుక్కుంటా నలిపిస్తారు నన్ను. ఈ 3 సందర్భాలు తప్ప ఆదివారం నాకేమి. మరి ఎందుకు ఇన్ని పోసుకోలు మాటలు మాట్లాడు అందంటే. ఎవరు? చెప్పండి అమ్మా. 2000గా కథలకుండా కూర్చో, 500గా నువ్వు కూడా కూర్చో. నువ్వు రోజు చర్చికి వెళ్ళవుగా. అసలు నాకు చర్చే తెలియదు అక్కాయ్. ఎవరు అంటుంది? నాకు అసలు చర్చే తెలియదు. నన్ను ఎప్పుడు ఇస్తారంటే పెళ్ళి చేస్తే పాస్టర్ గారికి ఇచ్చేది నన్నే. అమ్మో పుట్టినరోజు వస్తే అది కూడా ఇవ్వలేక ఇచ్చేది కాబట్టి నోరు మూసి కూర్చోమందంటే. ఎవరు? 100 రూపాయలు వేసి, నేను అందరి దగ్గర ఉంటా, నేను మీ అందరికంటే సూపర్ హీరో నందంటే. ఎవరు? ఈలో 10 రూపాయలు వేసి, రే బడాయి కూర్చోరా. ఏనండి మీరు జాగ్రత్తగా, 2000గా నిన్ను కాంటు కొట్టుకు పంపిస్తారు. 500గా నిన్ను కాంటు కొట్టుకు పంపిస్తారు. 100 రూపాయలుగా నిన్ను కూడా కొట్టుకు పంపిస్తారు. 50గా నిన్ను కూడా పంపించి 5 పదులు తెప్పిస్తారు. ఏ రోజు? 5 పదులు తెప్పిస్తారు. ఒకటి అబ్బాయికి,
ఒకటి అమ్మాయికి, ఒకటి ఆవిడికి, రెండోది అలా ఆవిడికి, మిగిలిన 10 దాచిపెట్టుకొని కోట్ల ఆస్తులేందో పోసుకొచ్చినట్టుగా జేబులో. ఎక్కడికి మాట్లాడనమ్మా, మీరు అంత బతికే ఉన్నారా? 4 పదులు తీసుకొని మీరు ఎక్కడికి వస్తారు? చర్చికి వెళ్తే సందా పెట్టిలో చేసేది ఎవరిని? నన్ను. 10 రూపాయలు అంటుందండి, ఎవరిని వేసేది? నన్ను. పెట్లో టపామని పడేది ఎవరు? నేనే. పాస్టర్ గారు 2 చేతులు పెట్టి ప్రభువా దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, మేలు చేయమని చేతులు ఎత్తి ప్రార్థన చేసేది ఎవరి మీద? చెప్పండి గట్టిగా. నా మీదే. కాబట్టి నేనే పరలోకం వెళ్తా, నేనే చర్చికి వెళ్తా, మీ అందరికంటే గొప్ప. నోరు మూసుకోమందంటే ఎవరిని? 2000 కాగితాన్ని, 500 కాగితాన్ని, 200 కాగితాన్ని, 100 రూపాయల కాగితాన్ని, 50 రూపాయల కాగితాన్ని, ఈ మొత్తం. మనం చర్చికి వెళ్ళుంటే ఈరోజు మనం ఏమయ్యేవాళ్ళం? లీడర్ అయ్యేవాళ్ళం. కానీ ఈ అప్పులు ఎప్పుడు మనల్ని బీరువాల్లో పెడతారు, బ్యాంకులు వేస్తారు, చీరల కింద పెడతారు. ఇంకా అంతకు మించి మనల్ని ఎప్పుడు తీసుకెళ్ళరని ఫీల్ అయిపోతున్నాయి. అంటే ఏంటయ్యి చెప్పండి అమ్మా. ఆదివారం ఇచ్చేదంత 10 రూపాయలు ఇచ్చి ఆస్తులన్నీ ఏదో మాకు రాసి ఇచ్చినట్టు. చూడవేళ బడాయో, చూడాలి బడాయి చూడు. ఎవరిని? మమ్మల్ని అమ్మా. మీరుగా తల్లో. మా ఏరియా సంగతులు చెబుతున్నా. కోపం మా మీదే, నిందలేసేది మా మీదే. బొవ్వలోళ్ళు, మొక్కలోళ్ళు, దెయ్యాలోళ్ళు, సందాలోళ్ళు, బియ్యమోళ్ళు మాకు పెట్టని పేరు. నేను పెళ్లి చేసుకున్నా. నాకు పిల్లనీయటానికి మా మా మామల ఊరికి ఇష్టం లేదు, మా అత్తకి తప్ప. ఆమె కేవలం పాస్టర్ గారు నన్ను ఇచ్చింది. అంటే వాస్తవానికి అప్పట్లో మాకేమీ లేదు, అందుకని వాళ్ళకి ఇష్టం లేదు. సరే ఓ రోజు మా చిన్నమామ దగ్గరికి వెళ్తే, అయ్యా లాల్చీ వేసి రాలేదే, ఈ జేబులో ఆ జేబులో బియ్యం పోసుకెళ్దు కానీ మీరు లాల్చీలు వేసేది ఎందుకు? ఎల్లమ్మడి తిరిగి బియ్యం కోసమేగా, 10 రూపాయల కాగితమే కానీ ఎక్కిరిచ్చాడు నన్ను. చాలా బాధ వేసింది నాకు నిజంగా. చాలామంది మమ్మల్ని బియ్యం వాళ్ళని, డబ్బులు వాళ్ళని, సందాలోళ్ళని, ఇంటికి వస్తేనే డబ్బుల కోసం వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చినా ఈగిపోయిన పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయనే మమ్మల్ని పోషించే గొప్ప దేవుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు మనకులాగా ఈ ఓబద్య పిసినారోడు కాదు. మనకులాగా డబ్బులుండి కూడా, అన్నయ్య అసలు ఏం ఇంట్లో చాలా కష్టంగా ఉంది అన్నయ్య అంటది. కానీ బంగారం మాత్రం సవర్లు కొని బ్యాంక్ ఏడ పెడుతుంటుంది. ఏడు పాస్టర్ గారికి ఇటుక, అన్నయ్య చాలా కష్టంగా ఉంది అన్నయ్య, మీ బావ అసలు ఏమి ఇట్లేదంట. చీరాల స్వాతికి వెళ్తే 3 ఏళ్ళు తక్కువగా ఉంది చీర. ఈ అప్ప వింటున్నారా? ఈ రోజున ఉపవాస ప్రార్థనల కూడికల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి మాట, అహాబు వంటి, యెజెబెలు వంటి మనుషులున్నా నువ్వు ఎలాగో బ్రతకాలి? పరిశుద్ధంగా, విశ్వాసంగా, రోషంగా బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. స్తోత్రం చెప్పండి. రెండవది, నీవు ఓబద్య వలె దైవ సేవకుని పక్షంగా నిలబడాలి, సంఘం పక్షంగా నిలబడాలి, సేవకులకు నిలబడాలి. అవసరమైతే దైవ సేవకుని పోషించే స్థాయికి నీవు రావాలి. అదే నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం. చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేనేమి ఇప్పుతానన్నాడు? ఆకాశపు వాకిళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట నేను మీకోసం ఈ వాక్యం చెప్పట్లేదు, ఎవరో చెప్తే నేను ఈ వాక్యం చెప్పట్లేదు. నాలో ఉన్న దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, మేలు పొందాలంటే, ఉన్నతమైన కార్యాలను చూడాలంటే, నీ జీవితంలో ఏ సంఘములో నువ్వు నాటబడ్డావో, ఏ సేవకుడి ద్వారా నువ్వు ఆహారం తింటున్నావో, ఏ సేవకుడి ద్వారా బలపరచబడుతున్నావో, ఆ సేవకుని కొరకు నిలబడాలి, సంఘము కొరకు నిలబడాలి, సేవకుని పోషించే స్థాయికి నీ కుటుంబం రావాలి. అప్పుడే నీకు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఓబద్య ఎంతమందిని పోషించాడు? ఎవరు చెప్తే చెప్పాలి? ఎవరు చెప్పారు? ఎందుకు మరి? నీకు చెప్పనప్పుడు ఎందుకు చెప్పాలి? ఒక్క సేవకుడు బ్రతికితే,
ఒక్క గ్రామం మార్చబడితే, 100 మంది సేవకులు బ్రతికితే దేశమే యేసయ్య కొరకు పట్టుకోవచ్చు. హల్లెలూయా. నీవు చేయలేని పని దైవజనుడు చేస్తాడు. నీవు వెళ్ళని ప్రాంతాలకు వెళతాడు. నీవు చేయలేని స్వస్థతలైన చేస్తాడు. నువ్వు మాట్లాడిన వాక్యమైన మాట్లాడతాడు. కాబట్టి ఆయన నిలబెట్టాలి. ఆయన పక్షిగా నువ్వు నిలబడి దేవుని కార్యం బలంగా జరిగించాలంటే అతన్ని పోషించడం కొరకై మనము తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇది కూడా ఏం చేస్తుంది దేవుని పని? తన వంతు తాను. ఇప్పుడు ఈ ఫోన్లో లైవ్ వెళ్తుంది, యూట్యూబ్లోకి వెళ్తుంది. ఎంతమంది చూస్తారు? కొన్ని 100 మంది చూసి మేలు పొందుతారు. నేను పట్టుకున్న ఈ మైక్ కూడా దేవుని పని చేస్తుంది. ఒక్కసారి నా వైపు చూడండి. మరి నువ్వు దేవుని పని చేస్తున్నావా? దేవుని పని జరగటానికి సహకారం ఇస్తున్నావా? దేవుని పని కోసం నీ వంతు నువ్వేం చేస్తున్నావు? ఏ రోజైనా దేవుని పని కొరకు ధారాళంగా నీ చేతులు చాచావా? దేవుని పని కోసం రోషంతో కూడిన ఒక దశమ భాగాన్ని ప్రభు కొరకు తెస్తున్నావా? ఒక తీర్మానమైనటువంటి కానుక దేవుని కొరకు నువ్వు తెస్తున్నావా? ఆలోచించు. దేవుని నిన్ను అడుగుతున్నాడు. నీ ద్వారా దేవుని పని ఈ తోటవారి పాలెములో జరుగునుగాక. నీ సహకారముతో ఈ గ్రామము దేవుని కొరకై పట్టబడునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఓబద్యాన్ని నేను ఇంటర్వ్యూ చేస్తే ఆయన అంటాడు, నాకెవరు చెప్పలేదండి, నేనే తీర్మానం చేసుకున్నా. నా భారం ఏంటంటే దైవ సేవకులు బ్రతకాలి, వారు దేవుని పని చేయాలి. మరి ఈ సంగతి ఆహాబుకి యెజెబెలుకు తెలిస్తే నిన్నేం చేస్తారు? వాళ్ళు చంపినా పర్లేదండి, నేను చచ్చిపోయినా పర్లేదండి, దేవుని సేవకులు మాత్రం బ్రతకాలి. వారు ఏం చేయాలి? దేవుని సేవ ఘనంగా జరిగించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు గమనించు. పిడికెళ్ళి బియ్యాన్ని తీసుకొస్తున్నావా? దశమ భాగాన్ని తీసుకొస్తున్నావా? ప్రథమ ఫలాలు తీసుకొస్తున్నావా? దేవుని సేవకుని కొరకు, ఆయన కుటుంబము కొరకు నిలబడ్డావా? వారి పక్షంగా నిలబడి దేవుని పరిచర్య చేస్తున్నావా? నీ సహకారం ఉందా? అలాగైతే దేవుడు ఈ ఉపవాస ప్రార్థనల చివరి దినాన దేవుడు అద్భుతమైన ద్వారాలు నీ ఎదుట తెరవబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూయబడిన ప్రతి తలుపు తెరిచే దేవుడు ఆయనే. గమనించండి. 2 విషయాలు చెప్పాను. ఒకటి, చెడు మంచి లేని యజమానులు ఉన్నప్పటికీ కూడా ఏం కాపాడుకున్నాడు? 2 విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకొని దేవుని కొరకు ఎలా బ్రతికాడు? రోషంగా. రెండవది, దేవుని ప్రవక్తల్ని యెజెబెలు చంపేస్తుంటే వారిని ఏం చేశాడు? పోషించాడు. రెండవది, కాపాడాడు. ఏం చేశాడు? ఎక్కడ? గుహలో. మనం గనక అమ్మ మీ పాస్టర్ గారు ఎలాంటోడు అని అడిగామనుకో, పోషించాడు. రెండోది ఏం చేశాడు? వారిని. హల్లెలూయా. దైవ సేవకుని కుటుంబాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఒక వ్యక్తి ఒక విచిత్రమైన మాట చెప్పాడు బైబిల్లో. ఒకసారి ఆ మాట చదవండి దయచేసి. 2 సమూయేలు 11వ అధ్యాయము 11వ వచనం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నీ మాట చాలయ్యా, నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. చప్పట్లు అందరూ పాడాలి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. గట్టిగా చప్పట్లు పడదు. నీ వెంటేనే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆదివారం మనం 10 రూపాయల బ్యాచ్ లాగా ఉండకూడదు. ఖచ్చితంగా మనం ఘనమైన కానుక ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. చాలామంది ఆ పదే 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 అందుకే వారి జీవితాల్లో 10 రూపాయల ఆశీర్వాదమే తప్ప సంపూర్ణమైన ఆశీర్వాదం వాళ్ళు చూడట్లా. నేను చెప్తున్న మాట నా వైపు చూడండి. ఓబద్యాలు లేవాలి ఇక్కడ. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఓబద్య వలె మారిపోవాలి. మీరు ఓబద్య ఏం చేశాడు? పోషించాడు. నువ్వు కూడా ఏం చేయాలి? సేవకుని
దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో ఓబద్య వలె మారిపోవాలి. రెండవది, ఓబద్య వలె దైవ సేవకులు ఏం చేయాలి? కాపాడాలి. రెండవది, వారిని పోషించాలి. కాపాడమే కాదు, వారి గురించి మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఆమేన్. ఎలీషా గురించి ఘనురాలైన స్త్రీ ఏం చెప్పింది తన భర్తకి? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న సేవకుడు భక్తిగల సేవకుడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మనం చెడుగా సాక్ష్యం ఇవ్వకూడదు, చెడు ప్రచారం చేయకూడదు, ఎక్కడ తక్కువ చేసి మాట్లాడకూడదు, తూచంగా మాట్లాడకూడదు. గొప్పగా ఎంచుకోవాలి, గొప్పగా ఘనపరచాలి. అప్పుడే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మన మీదికి, మన పిల్లల మీదికి బలముగా దిగి వస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారు ఫస్ట్ ఇదేదో బాగుంది, కానీ రెండో అంశమే కొద్దిగా మాకు మింగుడు పడతల్లా. ఏం పడతల్లా? పడుతుందా? పడిద్దామా? పడితే చేతులు ఎత్తి నిజమేనయ్యా మాకు అద్భుతంగా ఉందన్నోళ్ళు చెయ్యొద్దండి. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మనము కేవలం వాక్యాన్ని బట్టి మాత్రమే మాట్లాడుకుంటున్నాం తప్ప ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఆమేన్. ఇప్పుడు ఓబద్యాలో ఉన్న ఆ తీర్మానం, ఆ నిరీక్షణ ఈరోజు ఇక్కడ చేరి వచ్చిన మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. రెండో విషయం, మూడో విషయంలోకి వెళ్ళే ముందు ఒక వచనాన్ని చదివించాలనుకున్నాను. 11 వచనం, 2వ సమూయేలు చదవండి. ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగా నా అధిపత్యకు యోవాబును నా ఏలినవాడు నీ సేవకులు బయట దండులో ఉండగను భోజనము పానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు ఇలాగూ చేయువాడను దావీదుతో. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది ఈ పూట? మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? ఓబద్య. ఆమేన్. ఓబద్య అంటే అర్థం ఏంటి? యెహోవా. ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు? రాజైనా అతని భార్య పేరు. వాళ్ళిద్దరు మంచోళ్ళ చెడ్డోళ్ళ? అయినా సరే ఏం చేశాడు? నమ్మకంగా. ఆమేన్. నమ్మకస్తుడు. మనం కూడా దేవుని సేవలో, సంఘంలో సేవకుడి దగ్గర నమ్మకంగా ఉందముగాక. రెండోది ఏం చేశాడు? యెజబెలు సేవకులను చంపుతుంటే ఎక్కడ పెట్టి? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు పైగా. ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎవరి కోసం? నేను చెప్తున్న ఒకటే, ఈ ఉపవాస ప్రార్థనలో చివరి దినం లోపుగా దేవుడు నీ ఎదుట గొప్ప తలుపులు తెరుచునుగాక, గొప్ప కార్యాలను చూచుదువుగాక. చూడాలి అంటే ఈరోజు ఒక తీర్మానంలోకి రావాలి. ఏంటా తీర్మానం? నేను కూడా ఓబద్యా వలె మారిపోతాను అన్న తీర్మానం ఈ పూట నువ్వు చెప్పగలిగితే ప్రభు మూసిన తలుపులు తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉరియా అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరి వ్యక్తి? ఉరియా. ఇతను చాలా పేదోడే. ఇతనేగా దావీదు చంపేసింది, అవునా కదా? ఇతనే. సరే, ఇతని భార్యను ఆయన ఆశించాడు, ఆమెతో పాపం చేశాడు ఉరియా భార్యతో. సరే, ఉరియాని పిలిపించాడు, రాజనగరికి వచ్చాడు. ఉరియా, నువ్వు ఇంటికి వెళ్ళిపో ఉరియా, నీతో తర్వాత మాట్లాడతాను అన్నాడు. ఎవరు? దావీదు. కాయలు కాస్త ఫ్రూట్స్ అయ్యి ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు, నీతో నేను తర్వాత మాట్లాడతాను అన్నాడు. ఎవరు? రాజైనా దావీదు. అప్పుడు ఉరియా అంటున్న మాట ఏంటి తెలుసా? రాజా, నేను ఇంటికి వెళ్ళనయ్యా, నేను ఇంటికి వెళ్ళను. నేను నా భార్య దగ్గర పడుకోవడానికి ఇది సమయం కాదు. నేను ఇంటికి వెళ్ళడానికి ఇది నాకు సమయం కాదు. నా లోపల ఒక మంట మండుతుంది. ఆ మంట ఏంటంటే, ఇప్పుడు చదవండి 11వ వచనంలో, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును ఎక్కడ నివసిస్తున్నారు? గుడారములో. అనండి. మందసం ఎక్కడుందట? గుడారములో. ఇశ్రాయేలు వారు ఎక్కడున్నారట? గుడారములో. యూదా వారు ఎక్కడున్నారట? వాళ్ళు గుడారములో ఉంటే నేను వెళ్ళి నా ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటానా? కుదరదు. నేను కూడా మందసం ఎక్కడుందో, ఇశ్రాయేలు వారు ఎక్కడున్నారో, యూదా వారు ఎక్కడున్నారో, నీ సేవకులు ఎక్కడున్నారో అక్కడే నేను కూడా ఏం చేస్తాను? పడుకొని రెస్ట్ తీసుకుంటాను తప్ప నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి సుఖభోగాలు అనుభవించడానికి ఇది నాకు సమయమో. ఎందుకంటే గుడారములో ఉన్న మందసాన్ని ఏం చేయాలి? నేను
కాపాడాలి. హల్లెలూయా. నా చేతనైన మట్టుకు నేను సహాయమో, నేను ఇశ్రాయేలు వారికి, యోధా వారికి ఏం చేయాలి? సహాయమో. అవసరమైతే నా భార్య దగ్గరికి తర్వాత వెళ్తా, అవసరమైతే నా పిల్లల దగ్గరికి తర్వాత వెళ్తా, ముందు నా దేవుని మందసాన్ని నేను కాపాడాలి. ఉరియాకున్న తీర్మానం. ఇంటికి వెళ్ళే అవకాశం ఉన్నా అతడు వెళ్ళలేదు. మందసం కొరకు ఆ రాత్రి అక్కడ ఏం చేశాడు? బస చేశాడు. జాగ్రత్తగా చూడండి. సొంత డబ్బు లక్షలు దాచుకునే అవకాశం ఉన్న ఓబద్య తన డబ్బుని ఎవరు ఖర్చు పెట్టాడు? దైవ సేవకులు పోషించడానికి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను ఇంటికి వెళ్ళను, మందసం ఎక్కడుందో, ఇశ్రాయేలు ఒకరు ఎక్కడున్నారో, యూదా వారు ఎక్కడ నివసిస్తున్నారో, నా సేవకులు ఎక్కడున్నారో వారి మధ్యలోనే ఉంటాను తప్ప ఇంటికి వెళ్ళి సుఖభోగములు అనుభవించడానికి నేను ఇష్టపడట్లేదు. నా ప్రజలతో శ్రమ అనుభవించడానికే నేను ఇష్టపడుతున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మందిరాన్ని కాపాడుకోవడంలో ప్రయాసపడు. హల్లెలూయా. రెండవది, నీ సేవకుని కాపాడుకునే విషయంలో ప్రయాసపడు. మూడవది, నీ సేవకుని పోషించడానికి చేతనైనంత మట్టుకు నువ్వు సహాయం చేయడానికి తీర్మానం చేసుకో. ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయంలోకి వెళ్దాం. మొత్తం ఎన్ని విషయాలు చెప్పాను ఓబద్యాలో? 2. మొదటి విషయం. రెండో విషయం, 100 మంది సేవకుల్ని పోషించిన గొప్పవాడు. హల్లెలూయా. మూడో విషయంలోకి వెళ్ళేటప్పుడు 2 విషయాలు టకటకా జ్ఞాపకం చేసి మూడో విషయంలోకి వెళ్తానుగాక. హల్లెలూయా. మూడో విషయంలోకి వెళ్ళే ముందు 2 విషయాలు గబగబా చెప్తా, జ్ఞాపకం చేసుకోండి. మోషేని బ్రతికించింది ఎవరు? మోషే చనిపోవాలి. ఎందుకు? మగపిల్లలందరిని ఏం చేయమన్నాడు రాజు అన్నాడు కదా. అప్పుడు అతన్ని దాచిపెట్టింది ఎవరు? తల్లే. ఏం చేసింది? దాచి. అక్కడ ఏం చేసింది? కాపలా పెట్టింది. మోషే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎవరు దాచిపెట్టడం వలన? నా బ్రతికి ఎవరికి దొరికాడు? ఎవరి దగ్గర పెరిగాడు? ఐగుప్తు రాజు యొక్క కుమార్తె కొడుకుగా పెరిగాడు. సకల వైభోగాలను అనుభవించాడు. చివరికి తనెవరో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వారి కొరకు నాయకుడుగా మార్చబడ్డాడు. ఎవరు పిలుపు మేరకు? 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో నుండి దేవుడు అతనితో మాట్లాడితే సుమారు 420 సంవత్సరాలు శ్రమలో ఉన్నటువంటి వారిని మోషే ద్వారా ఏం చేశాడు? దేవుడు వారిని బయటికి, చెరలో నుంచి, నిట్టూర్పులో నుంచి, కఠినమైన పరిస్థితుల్లో నుంచి, బానిసత్వంలో నుంచి దేవుడు వారిని బయటికి. చెప్పాలి మీరు, చెప్పండి. ఇతడు చనిపోయి ఉంటే, దాచిపెట్టకపోతే, ఇతన్ని కాపాడకపోతే, ఇతన్ని పోషించకపోతే పరిస్థితి మరొక రకంగా. ఇశ్రాయేలు వారికి ఒక గొప్ప నాయకుడు దొరికాడు. ఇశ్రాయేలు వారు ఐగుప్తులోంచి బయటికి రావడానికి మోషే బలమైన నాయకుడుగా దేవుని పేరట నిలబడి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఇప్పుడు ఇతడు ఇంత గొప్ప సేవ చేయడానికి కలిగిన కారణం ఎవరంటే అతన్ని దాచిపెట్టిన వారే. ఎవరు వాళ్ళు? అమ్మా, మోషే యొక్క తల్లే. మరణములో నుంచి అతన్ని జాగ్రత్తగా ఏం చేసింది? కాపాడితే అతడు దాస్యములో ఉన్న వారిని ఏం చేశాడు? బయటికి. చూసారా, నేను ఇందాకే చెప్పా, ఒక వ్యక్తి బ్రతికితే అతడు అనేక మందికి ఏమవుతాడు? ఆశీర్వాదకరంగా. ఈ లోకములో, పాపములో, శాపములో, వ్యభిచారములో, లోకాశల్లో, దాస్యములో ఉన్న వారిని విడిపించడానికి ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆ సేవకుడు మనం ఏం చేయాలి? కాపాడాలి, దాయాలి, పోషించాలి. అలా చేయగలిగితే అతని ద్వారా అనేక మంది ఐగుప్తుల్ని మోషే ఏ విధంగా అయితే ఐగుప్తులోంచి బయటికి తెచ్చాడో అలాగే గ్రామంలో ఉన్న అనేక మందిని లోకము నుంచి, పాపము నుంచి, శరీర ఆశల నుంచి సేవకుడు బయటికి తీసుకొచ్చి నరకములో నుంచి పరలోకానికి చేరుస్తాడు. హల్లెలూయా. రెండో విషయం చెప్తాను, జాగ్రత్తగా రండి. మోషేని ఎవరు కాపాడాడు? తల్లే కాపాడింది. ఆ తర్వాత ఏమయ్యాడు? అతడు గొప్ప నాయకుడుగా మార్చబడ్డాడు. యేసు ప్రభును కూడా దాచిపెట్టారు. ఎవరు? యోసేపు, మరియా. ఎందుకు దాచిపెట్టారు? 2 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళందరినీ
చంపమని ఆజ్ఞ బయలుదేరితే కల ద్వారా దేవుడు చెప్పాడు, నీవు నీ కుమారుని తీసుకొని ఐగుప్తుకు పారిపోమ్మంటే ఏం చేశారు వాళ్ళు? యేసుప్రభుని తీసుకొని కొంతకాలం ఆయన అక్కడ దాచిపెట్టినందున సర్వలోకానికి ఏం తెచ్చాడు యేసయ్యా? చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సర్వలోకానికి ఏమయ్యాడు? రక్షకుడయ్యాడు. ఇప్పుడు మోషేని దాచినందున మోషే ఏమయ్యాడు? ఇశ్రాయేలు వారికి రక్షకుడుగా మారిపోయాడు. ఆమేన్. ఇప్పుడు మోషే వెనక ఒక తల్లి ఉంది. ఎవరా తల్లి? వాళ్ళ అమ్మ. ఇప్పుడు యేసు ప్రభు వెనకాల కూడా తల్లి తండ్రి నిలబడబట్టే ఆయన బ్రతికాడు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకటి దేవుని కృప, దేవుని కాపుదలు ఉన్నప్పటికీ కూడా మనుషులు కూడా ఏం చేయాలి? వారికి సపోర్టుగా. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ ఒక మిర్యాము ఒక మోషే తల్లి అక్కవలే మారిపోవాలి మీరు. ఆమేన్. మీరు ఒక ఓబద్యా వలె మారిపోవాలి. మీరు ఒక యేసు ప్రభువ తల్లిదండ్రుల వలె మారిపోయి సేవకుని, సంఘాన్ని, కుటుంబాన్ని, పరిచర్ను కాపాడుకొని భద్రం చేసి పోషించే స్థాయికి వచ్చినప్పుడు నీ ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పౌలును కూడా దాచిపెట్టారంట. ఒకసారి ఆ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనా, చప్పట్లు కొడదాం. ఎన్ని మోచిన నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు. హల్లెలూయా. ఇప్పుడు యెజబెలు ప్రవక్తల్ని చంపుతుంటే ఏం చేశాడు ఓబద్యా? దాచి వారిని ఏం చేశాడు? కాపాడి పోషించాడు. రెండవది, మోషేని కూడా ఫరో చంపాలని చూస్తే ఏం చేసింది తల్లి? కాపాడింది. ఫలితంగా అతడు గొప్ప నాయకుడుగా మార్చబడ్డాడు. యేసు ప్రభుని కూడా చంపాలని చూస్తే ఏం చేశారు వారి తల్లిదండ్రులు? కాపాడారు. కనుక ఆయన లోకానికి ఏమయ్యాడు? రక్షకుడు. నాలుగవది మనం చూద్దాం. చివరిగా చూడండి, ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. అనేక దినములు గడిచిన పిమ్మట యూదులు అతని చంపన ఆలోచించగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలనని రాత్రింబగలు ద్వారబంధముల యొద్ద కాచుకునేది గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ కింద నుంచి అతన్ని ఏం చేశారట? ఎవరు దించింది? ఎవరు శిష్యులు? సౌలు యొక్క ఎవరిని? పౌలుగా మార్చబడక మునుపు అప్పుడే రక్షణలోకి వచ్చాడు ఎవరు? సౌలు. ఇప్పుడు యూదులు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన్ని చంపాలనుకుంటున్నారు, చంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారంటే రహస్యంగా ఒక గంపలోకి ఆయన్ని తీసుకొని అవతల నుంచి యువతలకి ఏం చేశారు? ఆయన్ని దించి అతన్ని పారిపోయేటట్లు చేశారు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. అక్కడ 29వ వచనం. ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుతూ తర్కించుచూ ఉండెను. వారు అతన్ని చంపా ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరునకు తోడుకొని వచ్చి తార్సునకు. చూశారా? సౌలును చంపాలనుకున్నారు, హతము చేయాలనుకున్నారు, గంపలో నుంచి దించి అతన్ని కాపాడుకున్నారు. రెండవసారి కూడా అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తే సహోదరులు అతన్ని ఏం చేశారంట తెలుసుకొని అతన్ని కైసరునకు తోడుకొని వచ్చి తార్సునకు ఏం చేశారట? అంటే సౌలు కూడా మరణములో నుంచి ఏమయ్యాడు? తప్పించబడ్డాడు. కారకులు ఎవరు ఇక్కడ? శిష్యులు. లేదా ఇప్పుడు అతన్ని అప్పుడే చంపేస్తే
సంఘాలు కట్టబడేయా? దేవుని పని జరిగేదా? దేవుని రాజ్యం కట్టబడేదా? కాదు. ఎప్పుడైతే సహోదరులు, శిష్యులు అతనికి తోడుగా నిలిచి అతన్ని కాపాడుకొని పోషించి సహాయము చేసి అతనికి కాపుదలగా ఉన్నారో, నేడు అనేక సంఘాలు కట్టడానికి పౌలు దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి వారి వెనక ఎవరో ఒకరు ఏం చేశారు? సపోర్టుగా. నేను అంటాను, నా వైపు చూడండి. 2 రోజులు మీరు ముగించుకోబోతున్నారు. నా వైపు చూడాలి. ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో నేను ఒక విషయం నేను నుంచి ఆశిస్తున్నా. ఏంటంటే, నువ్వు దేవుని కోసం, పని కోసం, సేవకుల కోసం, సంఘం కోసం, పరిచర్య కోసం, మరణమైనా చావైనా, బ్రతుకైనా కష్టమైనా దేవుని కోసం నిలబడాలి. హల్లెలూయా. ఈ పరిచర్యను కాపాడాలి, ఈ పరిచర్యను పోషించాలి, ఈ పరిచర్యకు సహాయం చేయాలి. ఈ కుటుంబం కోసం అవసరమైతే చావైనా బ్రతుకైనా సంఘముతోనే అనే ఒక గొప్ప నిరీక్షణ ప్రభు నీకు దయచేయునుగాక. నీ దశమ భాగములు, నీ ప్రథమ ఫలాలు, నీ మొక్కుబడి కానుకలు ఖచ్చితంగా క్రమము తప్పకుండా ప్రతి ఆదివారం నువ్వు దేవుని పాదాల దగ్గరికి తీసుకొని వచ్చుదువుగాక. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఓబద్యా వలె మారిపోదురుగాక. ఒక్కొక్కరు పౌలు శిష్యుల వలె మారిపోదురుగాక. మోషేను కాపాడినట్లుగా మోషే తల్లి వలె మారిపోదురుగాక. ఒక్కొక్కరు యేసు ప్రభు తల్లి వలె మారిపోదురుగాక. మనలో ఏ స్వభావం రావాలి? ఇప్పుడు ఓబద్యా వలె కాపాడుకోవాలి, పోషించుకోవాలి, సహాయము చేయాలి. ఇదే నిజమైన విశ్వాస యొక్క లక్షణం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇలాంటి ఏముండవు. ఒక్కరం ఓబద్యా వలె దేవుని సేవను కాపాడదాం, పరిచర్యకు సహాయం చేద్దాం, సేవకుని పోషిద్దాం, దేవుని కోసం నిలబడదాం. దేవుడు మన మీద గొప్ప కృపను కుమ్మరించునుగాక. అందరం లేచి నిలబడండి. చివరి ప్రార్థన చేసుకుందాం. సమయం 2 దాటింది. అందరూ లేచి నిలబడాలి. అందరం కూడా చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. చాలా సంతోషం. ఈ పూట దేవుడు మనతో చాలా అద్భుతం